వెంకట్రావు గారి పైన వస్తున్న ఆరోపణ ఏంటంటే వైసీపీ వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళకి ఈరోజు గన్నవరంలో లంచాలు కానివ్వండి దోపిడీ రాజ్యంగా ఆయన విస్తరింపజేస్తున్నారని ఒక రూమర్ ఉంది ఆయన పైన. బయట అందరూ ఇదే మాట్లాడుతున్నారు. దీనికి క్లుప్తంగా సమాధానం చెప్పండి. ఇది కేవలం వైసీపీ మరియు వాళ్ళ అనుబంధంగా పనిచేసేటువంటి కొంతమంది చేస్తున్న ఆరోపణలు మాత్రంగా మేము చెప్తా ఉన్నాం మేడం. ఎందుకనంటే ఇక్కడ అవినీతి అనేది లేదు ఎక్కడ కూడా, అధికారుల్లో కానీ లేకపోతే ఎక్కడా కూడా ఇక్కడ మనం మైనింగ్ చేసే విధానం కానీ ఇక్కడైతే ఏం లేదు. ఏ రకంగా అవినీతి చేస్తా ఉన్నారని మేము స్ట్రైట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళని. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు కాబట్టి ఈయన నాయకత్వం ఇక్కడ కొనసాగినట్లయితే ఇంకా పెద్ద నాయకుడిగా ఇక్కడ ఆయన తయారవుతాడు కాబట్టి వీళ్ళకి విద్వేషాలు పెట్టి ఆయన నాయకత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇక్కడ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఎంఆర్ఓలకు కానీ, సిఐలకు కానీ, ఎస్పీలకు కానీ, డిఎస్పీలకు కానీ, ఎంపీడీఓలకు కానీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అంటే ఎంఆర్ఓ వైసీపీయా, సిఐ గారు వైసీపీయా, ఎస్పీ గారు వైసీపీయా? ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వ అధికారులతో పని చేయించడం. ఆయన శాసనకర్తగా ఆయన అసెంబ్లీలో నియోజకవర్గం గురించి, నియోజకవర్గ సమస్యల గురించి ఆయన అనునిత్యం పోరాటం చేస్తా, ప్రశ్నలు లేవతా, దాని తగ్గ సమాధానాలు తీసుకుని పరిష్కార మార్గాలు కనుక్కునే విధంగా ఆయన శాసనకర్తగా ఆయన బాధ్యత పూర్తిగా నిర్వర్తిస్తా ఉన్నాడు. అధికారుల సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి అధికారుల చేత సాల్వ్ చేస్తా ఉన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు అధికారం చేత పరిపాలన చేయించడం, వైసీపీ వాళ్ళ చేత పెత్తనం చేయించడం విధంగా మాట్లాడినట్టయితే అంతకన్నా అవివేకం కూడా ఉండదు మేడం గారు. కానీ ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తుంది సొంత మీ టీడీపీ క్యాడర్ వాళ్ళే. ఆఖరికి నిన్న కూడా వెళ్ళి పార్టీలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పి నేను విన్నాను. మీకు మీ సొంత టీడీపీ పార్టీ క్యాడరే సపోర్ట్ చేయట్లేదు ఒక వర్గం. ఇది అవాస్తవం మేడం. టీడీపీ క్యాడర్ అని పేరు చెప్పుకుని చెట్టు కింద ఉండి కాయలు అమ్ముకునే బ్యాచ్ వాళ్ళు ఎవరైతే వెంకట్రావు గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారో వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం.